ప్రాంతంలో నేడు రేపు సెంట్రల్ ఎంపవర్ కమిటీ పర్యటించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు వస్తోంది. కొల్లేరును కాపాడాలని ఇప్పటికే పర్యావరణ ప్రేమికులు సుప్రీంను ఆశ్రయించారు. కొల్లేరులోని ప్రజలకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులు సుప్రీంని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో కేంద్ర కమిటీ పర్యటించనుంది. అలాగే కొల్లేరులో కూడా పర్యటించనున్నారు. నేడు కొల్లేరు గ్రామాల్లో పర్యటిస్తూ కైకలూరు మీదుగా కొల్లేటికోట వెళ్లి అక్కడ సమావేశం కాబోతున్నారు. సాయంత్రం ఏలూరు కలెక్టరేట్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో భేటీ నిర్వహించనున్నారు. అలాగే రేపు ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరు ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కేంద్ర కమిటీ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. సో దాంట్లో సైట్ విజిట్ చేయాలి. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో హ్యూమానిటీ యాంగిల్లో ఇక్కడ ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, జెరాయిడ్ ల్యాండ్స్ ఏమి ఉన్నాయి, డికేట్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, సుప్రీంకోర్టు 2006 ఇచ్చిన ఆర్డర్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక 4 పాయింట్స్ పైన విజిట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు మనకు సిఈసీ కమిటీ 17th and 18th ఇస్తున్నారు. సో దానికి సంబంధించి ఏ హ్యాబిటేషన్ చూపించాలి, ఎక్కడెక్కడ చూపిస్తున్నామో ఆ ప్లాన్ అని ఒకటి తయారు చేయడం కోసం ఇవాళ విజిట్కి వచ్చాము. సో దీనికి సంబంధించిన అన్ని విజిట్ అయినాక మన కలెక్టరేట్ కూడా మీటింగ్ పెడుతున్నాము. ఆ మీటింగ్ లో రిప్రజెంటేషన్స్ ఏమైనా ఒకటి ఇవ్వచ్చు. చూసిన ఇవాళ రేపు కూడా కొల్లేరు ప్రాంతంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించబోతోంది సుప్రీం ఆదేశాలతో. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భార్గవ్. ఈ రోజు రేపు కూడా ఏదైతే కొల్లేరు ప్రాంతాల్లో ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు ఈ నియోజకవర్గాల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. మొత్తం 2 రోజుల పాటు పర్యటించేందుకు కూడా ఈరోజు ఉదయం రాబోతుంది కేంద్ర సాధికార కమిటీ. కొల్లేరులో ఉన్నటువంటి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించినటువంటి సెంట్రల్ ఎంపవర్ కమిటీ కూడా కొల్లేరుపై పూర్తి అధ్యయనం చేసి కేంద్రానికి తిరిగి న్యాయస్థానానికి ఒక నివేదిక ఇవ్వబోతుంది. ఎప్పటి నుంచో కూడా కొల్లేరులో ఉన్నటువంటి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారంటూ కూడా పర్యావరణ ప్రేమికులు కోర్టులను ఆశ్రయిస్తూ ఉండడం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొల్లేరును కుదిస్తామని, ప్రజలకు న్యాయం చేస్తామని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్న నేపథ్యంలో దానిపై ఓ కొలిక్కి వచ్చేందుకు కూడా ఈ కమిటీ పర్యటన అనేది కూడా పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు కూడా కైకలూరు నియోజకవర్గం, అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కలకుర్రు, మణుగునూరు, ఆటపాక, కొల్లేటి గ్రామాల్లో కూడా పర్యటన ఉంటుంది. సాయంత్రం అటు జిరాయితీ భూములు రైతులు, అలాగే కొల్లేటి వాసులతో కొల్లేటికోటలో సమావేశం ఉంటుంది. అలాగే అనంతరం రాత్రికి ఏలూరు చేరుకొని అక్కడ కలెక్టరేట్ లో సమీక్ష కూడా నిర్వహిస్తారు. రేపు కూడా ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు ప్రాంతంలో, కొల్లేరు ప్రాంతంలో పర్యటించి పూర్తిగా కొల్లేరు ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకొని రాత్రికి విజయవాడ చేరుకునే విధంగా కూడా ఈ కమిటీ పర్యటన ఉండబోతోంది. ఇందులో కమిటీ గౌరవ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ తో పాటు మెంబర్ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో జేఆర్ భట్, భానుమతి, అలాగే సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్లు కూడా ఈ బృందంలో ఉండబోతున్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే అటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు. ప్రధానంగా కొల్లేరు ప్రాంత ప్రజలను కాపాడే విధంగా కూడా వీరి నివేదిక అంతా కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు జిరాయితీ భూములు, పట్టా భూములు, అలాగే వారి నివేశన స్థలాలు, శ్మశాన వాటికలకు సంబంధించి భూములను కొల్లేరు అభయారణ్య పరిధి నుంచి తొలగించాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ తో ఒక నివేదిక సిద్ధం చేశారు. ఆ నివేదికను కూడా వారికి ఇవ్వబోతున్నారు. మరోవైపు కొల్లేరులో పూర్తిగా చిత్తడి నేలల పరిరక్షణ జరగడం లేదు, అభయారణ్య పర్యావరణ పరిరక్షణ జరగడం లేదనేది పర్యావరణ ప్రేమికుల డిమాండ్ కాబట్టి దానికి సంబంధించి కూడా పర్యావరణ ప్రేమికులు నివేదికలను సిద్ధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ఎంపవర్ కమిటీకి వెళ్తాయి. వాటి తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్తుంది అనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించి ఈ 2 రోజుల నివేదిక కీలకంగా మారబోతుంది కాబట్టి ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు ఫారెస్ట్ అధికారులు, అలాగే పర్యావరణ శాఖ అధికారులు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతిలో వీరు భేటీ అయ్యారు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి పూర్తి పర్యటన కూడా కొనసాగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.